వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. క్రిష్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. సంవత్సరాల తరబడి ఈ నిరాశను ఎదుర్కోవడం తప్పలేదు. క్రిష్ ఫ్రాంచైజీలో ఇప్పటికే 3 సినిమాలు విడుదలై ఘన విజయాలు సాధించాయి. అదే క్రమంలో ఈ ఫ్రాంచైజీ నుంచి 4వ సినిమాని తీస్తామని గడిచిన 3-4 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు నిర్మాత రాకేష్ రోషన్. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా స్క్రిప్ట్ను కూడా కనీస మాత్రంగా పూర్తి చేయలేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిసారి క్రిష్ 4 గురించి అప్డేట్ చెప్తామని ఊరించడం, ఆ తర్వాత నిరాశ చేపట్టడం రాకేష్ రోషన్ అండ్ కో టీమ్ కి అలవాటైపోయింది. దీంతో క్రిష్ ఫ్రాంచైజీని అమితంగా ఆదరించే అభిమానులంతా చాలా నిరాశలో ఉన్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు క్రిష్ సినిమాలన్నిటికీ ట్యూన్స్ కంపోజ్ చేసిన హృతిక్ కజిన్ సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ పింక్ విల్లాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్షన్ స్టార్ హృతిక్ క్రిష్ 4 కోసం పాడబోతున్నాడని వెల్లడించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే క్రిష్ 4 సంగీతంపై పలు పనులు ప్రారంభించబోతున్నామని రోషన్ తెలిపారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ 4తో దర్శకుడుగా మళ్లీ వస్తున్నాడని రాజేష్ రోషన్ తెలిపారు. రాజేష్ మాట్లాడుతూ రాకేష్ జీ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. కాలక్రమేణా క్రిష్ 4 కాంపోజిషన్ లో కొత్త టెక్నాలజీను పరిచయం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో మ్యూజిక్ సిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది. ఈ ఆవిష్కరణలకు సరిపోయేలా ఆధునిక పద్ధతులతో సంగీత అనుభవం అందించాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. క్రిష్ 4లో హృతిక్ స్వయంగా పాడుతున్నాడని సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ వెల్లడించాడు. అతడు ఇంకా ఇలా వివరాలు అందించారు. చాలా పాటలు తనే పాడుతున్నాడు. తప్పకుండా ఒక పాటను హృతిక్ పాడతాడని తెలియజేశారు. హృతిక్ రోషన్ జిందగీ నా మిలే దుబారాలో ఒక పాటను పాడారు. అలాగే అభయ్ డియోల్ తో కలిసి సెన్యూరిటోను ఆలపించారు. కైట్స్ లో కూడా ఇన్ ది స్కై అంటూ పాడారు. క్రిష్ 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా హృతిక్ రోషన్ తన ఫ్రాంచైజ్ 4వ చిత్రాన్ని ప్రకటించారు. గతం పూర్తయింది, భవిష్యత్తు ఏం తెలుస్తుందో చూద్దాం. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఫ్రాంచైజ్ లో క్రిష్ 2వ చిత్రం. దీని ప్రీక్వెల్ కోయి మిల్ గయా గహాంతరవాసితో స్నేహం చేసిన తర్వాత మానవతీత సామర్థ్యాలను పొందిన రోహిత్ మెహ్రా అంటే హృతిక్ రోషన్ యాక్ట్ చేసినటువంటి క్రిష్ 1లో క్యారెక్టర్ కథను చెప్పారు. ఇందులో తండ్రి కొడుకులు కథకు తెరపై ఆవిష్కరించారు. 3వ భాగంలో మనవాళ్లకు ముప్పు తెచ్చే ప్రమాదకర విలన్తో తలపడేలా క్రిష్ కనిపించాడు. 4వ భాగం కథ ఏమిటనేది వేచి చూడాలి.